విదర్భ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఆవరించి ఉన్న అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలు కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్తో పాటు హైదరాబాద్లో 4 రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, బేగంపేట, సికింద్రాబాద్, మెహదీపట్నం, లంగర్ హౌస్, హైటెక్ సిటీ, కూకట్పల్లి, హిమాయత్ నగర్, రామంతపూర్, ఉప్పల్, నాంపల్లి, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, కుషాయిగూడ, చార్మినార్ ఏరియాల్లో భారీ వర్షం పడుతోంది. ప్రధాన రహదారుల్లో జంక్షన్లు జామ్ అవుతున్నాయి. రోడ్లపై ట్రాఫిక్ స్లోగా నడుస్తోంది. హైదరాబాద్లో వర్షం దంచుకొట్టింది. భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయంగా మారిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ కష్టాలపై మరిన్ని వివరాలు రిపోర్టర్ కావ్య అందిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా మరో 5 రోజుల పాటు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే హైదరాబాద్ లో ఇవాళ ఉదయం తెల్లవారుజామున వరకు వర్షం పడినప్పటికీ మధ్యాహ్నం మాత్రం ఎండ తీవ్రత కనిపించింది. ఆ తర్వాత సాయంత్రం కొద్దిగా మబ్బులు కమ్మి పూర్తిగా మనం చూస్తున్నాం వర్షం అనేది ప్రారంభమైంది. ప్రయాణికులు ఈ ఫ్లైఓవర్ దగ్గర ఎక్కడ చిన్న చినుకు పడినా పూర్తిగా చిత్తడయ్యే పరిస్థితులే మనకు కనిపిస్తుంటాయి. మరి వర్షం లో ట్రావెలింగ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అనేది వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరేంటండి? నా పేరు గంగాధర్ అండి. చాలా ఇబ్బంది అవుతుందండి. ఏంటంటే గుంతలు కనబడవు, ఎక్కడెక్కడ మాన్యువల్స్ ఉన్నాయో అర్థం కాదు. వెహికల్ మీద పోతా ఉంటే ఇబ్బంది అవుతుంది. చాలా లేట్ కూడా అవుతుంది. ట్రాఫిక్ వర్షం పడిందంటే గంటలు లేట్ అవుతుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలి? సికింద్రాబాద్ నుంచి వస్తున్నానండి. మెహదీపట్నం వెళ్ళాలి యాక్చువల్గా. ఇప్పుడు వర్షం పడిందని ఇక్కడ ఆగానండి. మిగతా ప్రయాణికులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూస్తున్నాం వర్షం పూర్తిగా ఉండడం వల్ల అట్లీస్ట్ మ్యాన్ హోల్స్ ఎక్కడున్నా కూడా తెలియని పరిస్థితిలో ఉన్నామంటున్నారు. మిగతా వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూద్దాం ఎలా ఉంటుంది వర్షం పడినప్పుడు మీకు వెళ్ళడానికి. రోడ్స్ కానీ లేదు రాంగ్ రూట్ లో వచ్చడం కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఉంటాయి మీకు? వర్షాలు పోనీకి ప్రాబ్లం ఉంది. వర్షం తడవడానికి ఇబ్బందిగా ఉంది. పోనీకి అందుకని కింద బ్రిడ్జి కింద ఉన్నాం. నార్మల్ గా మీరు ఎక్కడి నుంచి వచ్చారో, ఎక్కడికి వెళ్ళాలి, ఎంత సమయం పడుతుంది వర్షంలో వెళ్ళాలంటే? ఫిల్మ్ నగర్ ఉండేది. ఫిల్మ్ నగర్ పోవాలంటే కొద్దిగా ప్రాబ్లం ఉంది. అందుకని వర్షం కింద ఇట్లా ఉంది. పోనీకి సికింద్రాబాద్ నుంచి పోవాలంటే 1 గంట పడుతుంది వర్షంలో. నార్మల్ టైం 1/2 గంట పడుతుంది. అంటే పూర్తిగా 1 గంటలో ప్రయాణం ప్రారంభించిన 2 గంటల సమయం ఈ ట్రాఫిక్ వల్ల, వర్షం వల్ల పడుతుందని అంటున్నారు ప్రయాణికులు. మిగతా వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, వర్షంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? అన్ని గుంతలు ఉన్నాయి కదండి, దానివల్ల బండి ముందు కూడా పోలేకపోతున్నాయి. దానివల్ల ఇబ్బంది అవుతుంది అన్నట్టు బాగా. ట్రాఫిక్ ఉన్నప్పుడు కూడా పూర్తిగా జామ్ అనేది ఉంటుంది కదా, మరి అట్లాంటి ఆగిపోతున్నాయి కదా. ట్రాఫిక్ ఉన్నా కూడా ఎక్కడ వాటర్ అక్కడ ఆగిపోతున్నాయి. దానివల్ల ఇంకా ఇబ్బంది అయిపోతుంది. ఎందుకు కదలేకపోతున్నాం అన్నట్టు. రాంగ్ సైడ్ వస్తుంటారు. ఏం చేస్తామండి, ఇక అట్లా ఉంది. మనం ఏం చెప్పలేం కదా. మన రూట్లో మనం వెళ్తున్నాం, వచ్చేవాళ్ళు కూడా రాంగ్ సైడ్ వస్తున్నారు. దానికి మనం ఏం చేయలేము. అది ట్రాఫిక్ వాళ్ళు చూసుకోవాలి. మనం చూస్తున్నాం. అయితే ఈ వర్షం ఒక్కసారిగా పడడంతో పూర్తిగా వాహనదారులు ఫ్లైఓవర్ కింద వర్షం ఎప్పుడు తగ్గుతుందో తమ ప్రయాణం ప్రారంభించాలని చూస్తున్నారు. అయితే చిన్నపాటి వర్షానికి కూడా హైదరాబాద్ రోడ్లు చిత్తడిగా మారతాయి. ప్రయాణికులకు ఒక నరక ప్రాయంగానే ఉంటాయి. ఈ రోడ్లు సరిచేసే వరకు, దాంతో పాటు ఎక్కడ గుంతలున్నాయో, ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయో తెలియని పరిస్థితిలో ఉన్నామంటున్న వాహనదారులు. ఇవి పూర్తిగా రోడ్లు బాగు చేసే తప్ప తమ కష్టాలు తీరవనే చెప్తున్నారు. ఇది ప్రస్తుతం బేగంపేటలోని పరిస్థితి. ఓజు స్టూడియో. సిటీలో ట్రాఫిక్ కష్టాలపై అప్డేట్స్ పాండుని అడిగి తెలుసుకుందాం. పాండు, చెప్పండి, సిటీలో ఎక్కడెక్కడ ట్రాఫిక్ ఆగింది, డీటెయిల్స్ ఏంటి? స్పందన, ఈ కొద్దిసేపటి క్రితం పడిన వర్షం కారణంగా చాలా చోట్ల సిటీలో ట్రాఫిక్ జామ్ ఉంది. ముఖ్యంగా బంజారా హిల్స్ లోని అన్ని రోడ్లు సాయంత్రం ఎట్లాంటి పరిస్థితి ఉందో ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. ఇటు ఎల్వి ప్రసాద్ నుంచి అంటే పంజాగుట్ట నుంచి టువర్డ్స్ జూబ్లీ చెక్ పోస్ట్ వైపు కావచ్చు, లేదంటే రోడ్ నెంబర్ 12 పెన్షన్ ఆఫీస్ నుంచి
వయా ఫిలిం నగర్ రూట్ లో వెళ్ళి జూబ్లీ చెక్ పోస్ట్ రోడ్ కావచ్చు, ఈ అన్ని కూడా ఫుల్ గా ట్రాఫిక్ జామ్ ఉంది. నిన్న సాయంత్రం ఎట్లాంటి ఇబ్బందిని ఎదుర్కొన్నారో ఇవాళ కూడా అదే పరిస్థితిలో గంట సేపటి నుంచి మొత్తం ఈ రూట్లన్నీ జామ్ ఉన్నాయి. అదే విధంగా పంజాగుట్ట నుంచి టువర్డ్స్ బేగంపేట కావచ్చు, పంజాగుట్ట నుంచి ఇటు నిమ్స్ ముందుగా వెళ్లే దారులు ఖైరతాబాద్ వెళ్లే వరకు, అదే విధంగా పంజాగుట్ట నుంచి అమీర్పేట వెళ్లే వైపు, అమీర్పేట నుంచి కూకట్పల్లి వెళ్లే దారులు అన్ని చోట్ల కూడా ప్రస్తుతం పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఉంది. బండ్లు మెల్లగా కదులుతున్న పరిస్థితి. ఒక పక్క వర్షం పడి వెళ్తున్న కారణంగా రోడ్లు అన్ని కూడా జలమయం కావడంతో మ్యాన్ హోల్స్ కొన్ని చోట్ల ఉన్నారు. ఆ మ్యాన్ హోల్స్ తెరిచిపెట్టి ఉండడం కారణంగా ట్రాఫిక్ ఒక్కదారిగా నారో రోడ్లు కావడంతో ట్రాఫిక్ జామ్ ఉంది. అదేవిధంగా మాసప్ ట్యాంక్ నుంచి టువర్డ్స్ రోడ్ నెంబర్ 1 కానీ, మాసప్ ట్యాంక్ నుంచి టువర్డ్స్ మైదీపట్నం, అదేవిధంగా మాసప్ ట్యాంక్ నుంచి టువర్డ్స్ లక్డి కపూర్, ఇది కూడా చాలా బంపర్ టు బంపర్ అంటే ఒక పరిస్థితే కనబడుతుంది. అంటే అక్కడున్న స్థానికుల ఇచ్చిన సమాచారం మేరకు ఉంది. దానికి ఇటు సికింద్రాబాద్ వైపు వెళ్ళాలన్నా, లేదంటే హైటెక్ సిటీ వెళ్ళాలన్నా, లేదంటే కూకట్పల్లి వెళ్ళాలన్నా, పంజాగుట్ట ఖైరతాబాద్ సర్కిల్ నుంచి ఎటువైపు వెళ్ళాలన్నా కూడా అదే పరిస్థితి. ఈవెన్ సెక్రటరియట్ ట్యాంక్ బండ్ మీద కొంచెం క్లియర్ గా ట్రాఫిక్ ఉంది. ట్యాంక్ బండ్ దాటిన తర్వాత హిమాయత్ నగర్ ఏరియాలో కూడా ట్రాఫిక్ జామ్ అన్నట్టుగా మనకు సమాచారం ఉంది. స్పందన రైట్ పండు, గత 4 రోజుల నుంచి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మరి నిన్న ట్రాఫిక్ కష్టాలను దృష్టిలో ఉంచుకొని ఇవాళ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదా? అంటే నిన్నటి దాంట్లో పడిన దాంట్లో వరుసగా ఉన్న దాంట్లో నిన్న ఉదయం పడిన వర్షానికి చాలా చోట్ల రోడ్డు మీద ఉన్న మట్టి ఇట్లాంటివన్నీ కూడా మాన్యువల్ పోవడం, మాన్యువల్ పొంగిపోవడం అన్నది కనపడింది. దాన్ని సాయంత్రంలో క్లియర్ చేయాలనుకుంటే మళ్ళీ సాయంత్రం భారీ వర్షం పడ్డది. నిన్న సాయంత్రం రాత్రంతా ఉంది. చాలా చోట్ల వాటర్ లాగింగ్స్ తీయడం వరకే దృష్టి పెట్టారు. కానీ వాటర్ ఎక్కడెక్కడ మాన్యువల్స్ కానీ, లేదంటే గ్రౌండ్ రోడ్డు మీద ఉన్న నీళ్లు డ్రైనేజీలోకి పోయే దారులన్నీ కూడా జామ్ అయినాయి. వాటిని క్లీన్ చేయడం పనిలో ఉన్నారు. అయితే మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ అదే స్థాయిలో వర్షం పడడం వల్ల మళ్ళీ ఆటోమేటిక్ అంటే వెళ్లే దారులు ఎక్కడైతే వాటర్ పడ్డా కూడా రోడ్డు మీద పడినా వాటర్ మళ్ళీ నాలాలోకి వెళ్ళడం, లేదంటే డ్రైనేజీలోకి వెళ్లాల్సిన వాటర్ అన్నిటి కూడా ఎక్కడ పోవడానికి దాని మీద రోడ్డు మీద నిలిచిపోయిన పరిస్థితి. స్పందన దాన్ని అంటే చేస్తున్నారు. ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు, అదేవిధంగా స్పెషల్ ఫోర్సెస్, అంటే ఎక్కడెక్కడైతే వాటర్ లాగింగ్ ఉంటాయో, ట్రాఫిక్ జామ్స్ అయ్యే అంటే నీళ్లు నిలిచి రోడ్డు మీద భారీ నిలిచిపోతాయి, ఆ చోట్ల వాటర్ క్లియరెన్స్ కోసం స్పెషల్ గా కొన్ని టీంలు జిహెచ్ఎంసీ వాళ్ళు ఏర్పాటు చేస్తారు. అవి పనిచేస్తున్నాయి. కానీ మొత్తంగా అంటే ఒక్కసారిగా హైదరాబాద్ అన్ని చోట్ల వర్షం పడుతుంది. గతంలో లాగా ఒక ఏరియాలో బాగా జామ్ అవుతుంటే, నీళ్లు నిలిచిపోతుంటే ఆ ప్రాంతంలో క్లియర్ చేసుకోవాలి. అలాగాక చాలా చోట్ల అవుతుంటే ఉన్న టీమ్స్, రెస్క్యూ టీమ్స్ కొద్ది మంది ఉన్నారు. అవి ఇంకా పెంచాల్సిన అవసరం ఉందని కూడా కొద్దిసేపటికి కమిషనర్ చేశారు. ఇవాళ ఉదయం కూడా ఈ పరిస్థితిని సమీక్షలో భాగంగా మేయర్ ఎక్కడెక్కడైతే నిన్న రాత్రి ట్రాఫిక్ జామ్స్ అయినాయో, ఎక్కడెక్కడైతే భారీగా నీళ్లు రోడ్ల మీద నిలిచిపోయాయో వాటిని చూసేందుకు బస్సు తో జిహెచ్ఎంసీ అధికారులతో కలుపుకొని బస్సులో వెళ్లారు. వాటిని ఐడెంటిఫై చేసి వాటిని క్లియర్ చేయాల్సింది సూచించారు. ఈ టూర్ అయిపోయి వాళ్ళు దిగేలోపే మళ్ళీ భారీ వర్షం పడింది. ఇప్పుడు ఆల్రెడీ రెస్క్యూ టీమ్ పనిచేస్తున్నాయని జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. కానీ అంటే మొత్తంగా ఇప్పటి వరకు అయితే కొన్ని ప్రత్యేకించి ఎప్పుడైతే భారీగా నీళ్లు నిలబడుతున్నాయో అక్కడ ఎన్ని చర్యలు తీసుకున్నా, గతంలో కూడా ఇది ఇప్పుడు ఒకటి కాదు, చాలా సంవత్సరాల నుంచి ఆ పరిస్థితి ఉంది. అక్కడ వచ్చిన తర్వాత కొద్దిసేపు కనీసం ఒక 1 అవర్ అక్కడ ఉండే అన్ని మాన్యువల్స్ తెరిస్తే తప్ప అక్కడ వాటర్ క్లియర్ అయ్యే పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో ఉండదు. ఉదాహరణకి నిమ్స్ ముందు పరిస్థితి, మోడల్ హౌస్ దగ్గర అదే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మైత్రివనం దగ్గర, అమీర్పేట్ వెళ్లేదారులు మైత్రివనం దగ్గర, ఇట్లా కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్ ఉన్నాయి. ఇక్కడ ఏం చేసినా కూడా అక్కడ వాటర్ అంటే అవి డౌన్ లెవెల్లో ఉంటాయి. అన్ని ఏరియాల నుంచి వాటర్ అక్కడికి వస్తుంది కాబట్టి ఆ వాటర్ క్లియర్ చేయాలంటే ఖచ్చితంగా మాన్యువల్స్ తెరవాల్సిన పరిస్థితి. మాన్యువల్స్ ఒకవేళ తెరిస్తే అక్కడ రోడ్డు చాలా ఇరుగ్గా మారిపోతుంది. దాని కారణంగా అటువైపు ఆ ప్రాంతాలకు అటువైపు ఇటువైపు రెండు వైపులా కూడా ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి. స్పందన ఇప్పటికైతే మనకున్న సమాచారం ప్రకారం ఆల్రెడీ ఎక్కడెక్కడైతే వాటర్ లాగింగ్ ఉందో అక్కడ జిహెచ్ఎంసీ వర్క్ చేస్తున్నట్టుగా అధికారులు మనకు ఇచ్చారు. కానీ ఇంకా కొద్దిసేపటి కనీసం ఒక మరో అరగంట నుంచి గంట వరకు అయితే కొన్ని చోట్ల మాత్రం ట్రాఫిక్ క్లియర్ అయ్యే పరిస్థితి కనబడుతుంది. అదే వాటర్ ఎక్కడెక్కడైతే ఆగిపోయిందో రోడ్డు మీద నిలుస్తుందో అది కూడా క్లియర్ అయ్యే పరిస్థితి. స్పందన రైట్ పాండు, చెప్పండి. మరి చాలా చోట్ల నీళ్లు ఆగిపోవడం వల్లే జామ్ అవుతుంది. మరి కొంతవరకు అధికారులు క్లియర్ చేసినప్పటికీ వర్షాలు పడితే తిరిగి పరిస్థితి మళ్ళీ మొదటికే వస్తుంది. కాబట్టి మరి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది చూడాల్సిన అవసరం ఉంది కదా అధికారులకి.
అంటే ఇదే విషయం మీద కూడా చాలాసార్లు రివ్యూ జరిగింది. ముఖ్యమంత్రి స్వయంగా దీని మీద రివ్యూ చేశారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ కేటీఆర్ కూడా దీని మీద ఈ పరిస్థితి మీద రివ్యూ చేశారు. స్వయంగా జిహెచ్ఎంసీ కమిషనరే ఈ విషయంలో చెప్పారు. అంటే హైదరాబాద్ లో ఉండే రోడ్ సిస్టమ్, హైదరాబాద్ లో గతంలో నిర్మించిన రోడ్లు అంటే ఒక ప్రణాళిక లేకుండా నిర్మించినాయి. ఇప్పుడు ఆ రోడ్లు వెడల్పు చేసే పరిస్థితి లేదు. అదే విధంగా రోడ్డు ని ఒకవేళ నీళ్లు పోవాలి చెయ్యాలనుకుంటే ఖచ్చితంగా డ్రైనేజ్ సిస్టమ్ అంటే రోజు ఏదైతే అండర్ గ్రౌండ్ పైప్ వాటర్ వెళ్ళేసిందో దాన్ని మొత్తం మార్చాలి. అది మొత్తం మార్చాలంటే ప్రస్తుతం ఉన్న రోడ్లు చాలా మెజారిటీ ఏరియాల్లో మొత్తం తవ్వి వాటిని మార్చి మళ్ళీ కొత్తగా వేయాలి. ఇప్పుడు ఆల్రెడీ మెట్రో వర్క్ జరిగిన ప్రదేశాల్లో కూడా చాలా చోట్ల ఇదే పరిస్థితి. ఒకవైపు మెట్రో వర్క్ జరుగుతుంది, రెండో వైపు ఇట్లాంటి పరిస్థితి ఉంటే వీటిని తవ్వాలి. ఇవన్నీ కూడా కాదు, ప్రణాళికగా ఒక రోడ్డు దశల వారీగా మార్చుకుంటూ వస్తే తప్ప దీనికి సొల్యూషన్ లేదన్నది ఆల్రెడీ ఆయన ఒక రిపోర్ట్ కూడా గవర్నమెంట్ సబ్మిట్ చేశారు. దాని మీద స్టడీ చేస్తున్నారు. దీన్ని పూర్తి స్థాయి అంటే దాన్ని మొత్తంగా సిస్టమ్ ని మార్చాలి అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మార్చాలంటే ఉంది. అదే విధంగా ఓల్డ్ సిటీ ఏరియాలో కావచ్చు మిగతా ఏరియాలో రోడ్లు చాలా నేరోగా ఉంటున్నాయి. మధ్యలో కూడా పాత హైదరాబాద్ ఏరియాలో తీసుకుంటే రోడ్డు మధ్యలో డ్రైనేజ్ సిస్టమ్ ఉన్న పరిస్థితి. అక్కడ తీయాలంటే మొత్తం ఆ ఏరియా మొత్తం బ్లాక్ చేసి అక్కడ నుంచి ట్రాఫిక్ ని డైవర్షన్ చేస్తే తప్ప దాని రిపేర్ కాదు. అది వెయ్యాలంటే కూడా ఒక రోజులో ఏదో వారం 10 రోజులు కాదు, అది దశల వారీగా చేసుకుంటూ పోతే కొన్ని నెలలు పట్టే పరిస్థితి ఉంటుంది. వీటి మీద ఏం చేయాలి అన్నది, దాన్ని చేయాలంటే భారీగా నిధులు కూడా కావాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అడగాలా, లేకుంటే జిహెచ్ఎంసీ బడ్జెట్ లో పెట్టాలా, లేదంటే రాష్ట్ర బడ్జెట్ లోంచి దానికి నిధులు పెట్టాలా అనే దాని మీద ఇప్పటి వరకు ఒక రిపోర్ట్ జిహెచ్ఎంసీ దీని మీద సబ్మిట్ చేసింది. ఆ రిపోర్ట్ మీద గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుంది అనేది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్, అదే విధంగా ముఖ్యమంత్రి, మిగతా దానికి రిలేటెడ్ ఆర్ఎన్బి రోడ్లు కొన్ని హైదరాబాద్ లో ఉన్న రోడ్ల పరిస్థితి ఏంటంటే కొన్ని జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నాయి, కొన్ని రోడ్లు ఆర్ఎన్బి పరిధిలో ఉన్నాయి, కొన్ని హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నాయి. వీటన్నిటి కలిసి సమన్వయంగా కూర్చొని దాని మీద డిస్కస్ చేసి ఒక నిర్ణయం తీసుకోవాలి అన్న దాని మీద ముఖ్యమంత్రి సూచన మేరకు మొన్న సమావేశమయ్యారు. తర్వాత వాళ్ళు ఒక రిపోర్టు జిహెచ్ఎంసీ కమిషనర్ సబ్మిట్ చేశారు. దాని మీద చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రస్తుతం వర్షాకాలం, ఈ వర్షాకాలంలో ఇప్పటికైతే పరిస్థితి ఇదే విధంగా ఉండే, అంటే మరికొద్ది రోజులు వర్షాలు పడ్డా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ వర్షాలు తగ్గిన తర్వాత దీని మీద నిర్ణయం మేరకు కొన్ని ఎక్కడైతే మేజర్ గా వాటర్ లాగింగ్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేసిన వాటర్ లాగింగ్ బాగా ఎక్కువ ఎక్కడ అవుతుందో ఆ ఏరియాలో ముందు మార్చాలి అన్నది ఒక ప్రతిపాదన అయితే సిద్ధం చేశారు. అయితే దానికి నిధులు ఎక్కడి నుంచి తేవాలి, ఎలా తేవాలి, ఏం చేయాలి అన్న దాని మీద ఒక కసరత్తు అయితే జరుగుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పాండు. ఒకరు సైడ్ నుంచి వచ్చేస్తారు, కార్ పోయే లేన్లో ఒక 2 వీలర్ వస్తుంది, 2 వీలర్ పోయే దగ్గరికి కార్ కట్ కొడతారు. ఈ టీనేజ్ పిల్లలు ఇవాళ రేపు ర్యాష్ నడపడము, ఆ పల్సర్ బండ్లు ఇంకా జెడ్ బండ్లు వచ్చినాయి, దాంతో విపరీతంగా ర్యాష్ డ్రైవింగ్ అయిపోయింది. దాంట్లో ఎవరు మనం స్ట్రైట్ పోయినా కానీ వాడు వచ్చి కొట్టిపోవడం ఆచారం చాలా ఉన్నది. ఇప్పుడు ఇక్కడ నుంచి హైటెక్ సిటీ పోవాలంటే ముందేమో ఒక 30 మినిట్స్ 35 మినిట్స్ అవుతుండే, ఇప్పుడు 1 అవర్ 10 మినిట్స్ పడుతుంది. అది కూడా 2 వీలర్ మీద పోతాయి. 4 వీలర్లో పోతే అయితే కనీసం 2 అవర్స్ కంపల్సరీ అవుతుంది. ఇక్కడ హైదరాబాద్లో రోడ్డు ఏది బాగలేవు, ఇంకా ఫుట్బాల్స్ కూడా ఎక్కడికక్కడే పోయి ఉంటాయి. ఇంకా బైక్స్, ఆటోస్లు అన్నీ వాళ్ళు సిగ్నల్స్ ఎవరు పాటించారు. ప్లస్ రూల్స్ కంపల్సరీ పాటించాలి. రూల్స్ పాటించకపోతే ఎవరికి వాళ్ళకి అందరికీ నష్టమే. వాళ్ళు ఒక్కరు పాటించకపోయినా అందరికీ నష్టమే. సో మనం అందరూ జాగ్రత్తగా రూల్స్ పాటించాలని కోరుకుంటున్నాను. 2 వీలర్ 3 వీలర్ 4 వీలర్ అన్ని ప్రాబ్లం ఉన్నది సార్. వర్షం వచ్చినా అని ఎవరు పట్టించుకుంటలేరు. వర్షాకాలంలో ఇట్లా అన్ని నీళ్ళు అని పోతుంటే ఇక్కడ వ్యానులు అన్నీ కుళ్ళు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ వాళ్ళు కూడా ట్రాఫిక్ వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు. వర్షం ఎక్కువైతే వర్షం వస్తుంది, ట్రాఫిక్ మెయింటెనెన్స్ సరిగ్గా లేదు, పోలీసులు పట్టించుకోవడం లేదు, పై వాళ్ళ అధికారులు కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. पढ़ने से ये ब्रिज आ रहे मेट्रो बहुत प्रॉब्लम हो रहा है, ट्रैफिक को कुछ करो आप, कोई ऑफिसर कोई कुछ भी नहीं कर रहे. बस చాలా ప్రాబ్లం, ట్రాఫిక్ చాలా ప్రాబ్లం అవుతుంది. చిన్న వాటర్ మామూలుగా చిన్న వాటర్ పడ్డా కూడా ట్రాఫిక్ చాలా ఇబ్బంది జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడక్కడ డ్రైనేజ్ కూడా చాలా అసలు క్లీన్ చేయడం వల్ల ఆ డ్రైనేజ్ చిన్న పిల్లలు నడవడం, ఆ చిన్న పిల్లలు కూడా దాని గుంతలో మనకు డ్రైనేజ్లో నడవడం మనకు తెలియదు కదా, ఆ విధంగా జరుగుతుంది. ఈ మెట్రో వర్క్ కూడా ఎంత డబ్బును కంప్లీట్ చేస్తే ట్రాఫిక్ కూడా కొంచెం క్లియర్ అవుతుంది. ఈ మంత్రివర్గులు అందరూ కూడా స్పందించి ఈ రోడ్ల నిర్మాణం మంచిగా చేయాలని కోరుకుంటున్నాను.